నిన్నటి రోజున మీరు విన్నారు, సైంధవుని చేత అత్యంత క్లేశాన్ని అనుభవించింది ద్రౌపదీదేవి. ఆమె పాతివ్రత్యమే ఆమెకి అంగరక్షగా మారింది. ధర్మరాజు గారు తన తమ్ముళ్లతో భార్యతో కూర్చుని ఉండగా మార్కండేయ మహర్షిని ఒక ప్రశ్న వేశారు. ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడుతోందే, మమ్మల్ని అనుగమించి వచ్చి ఈమె అవతల సభలో దుర్యోధనుని చేత పరాభవింపబడింది. దుశ్శాసనుడు ఆమె వలువలు విప్పే ప్రయత్నం చేశాడు. కర్ణుడు చేయరాని సైగ చేశాడు. సైంధవుడు ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. భర్తలని విపరీతమైన గౌరవం ఇచ్చి అనుభవించినటువంటి పుణ్యానికి ఆమె ఇన్ని ఇక్కట్లు పడుతోందే, ధర్మాన్ని నమ్ముకున్నందుకు రాజకుమారుణ్ణైనటువంటి నేను అడవులలో ఇన్ని కష్టాలు పడుతున్నాను. గతంలో మాలాగే ఎవరైనా అసలు రాజకుమారుడు ఆయన యొక్క భార్య ఇన్ని కష్టాలు పడడం ధర్మం కోసం అన్నది లోకంలో ఎక్కడైనా ఉందా? నేనే పడ్డానా ఇన్ని కష్టాలు? నాకన్నా కష్టాలు పడినవాడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు అన్నారు. అంటే మార్కండేయ మహర్షి, నువ్వు ఈ అభిప్రాయం పొరపాటు. నువ్వు పడిన కష్టాలు చాలా తక్కువ. నీకన్నా ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ యొక్క విశేషం చెప్తాను వినమని శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కథనంతటినీ చెప్పారు ఒకసారి. శ్రీరామాయణం మీకు తెలియంది కాదు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం, సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి పరిణయం ఆడడం, తదనంతరం అరణ్యవాసం చేయడం, సీతాపహరణం, రావణ సంహారం, మళ్ళీ తిరిగి వచ్చిన తరువాత పట్టాభిషేకం వరకు రామాయణ కథనంతటినీ చెప్పి, ఇన్ని కష్టాలు పడిందయ్యా సీతమ్మ, ఇన్ని కష్టాలు పడ్డాడయ్యా రామచంద్ర ప్రభువు, ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేసినటువంటి కారణం చేత. అందుకని లోకంలో కష్టపడని వాళ్ళు అని అనుకోకూడదు, ఎందరో ఉన్నారు ధర్మానికి కట్టుబడి కష్టాలు పడి కీర్తి సంపాదించుకున్న వాళ్ళు. అయినా నీతో నేను ఒక విషయాన్ని చెప్తాను, బాగా విను. ఆడదాని పాతివ్రత్య మహిమ ఎంత గొప్పది అంటే, అది కేవలం ఆమె తనని తాను రక్షించుకోవడానికి ఉపయోగపడమే కాదు, అసలు స్త్రీ యొక్క పాతివ్రత్యం చేతనే యథార్థమునకు పురుషునికి కలిసి వస్తుంది. కాబట్టి నేను ఆ విశేషాన్ని చెప్తాను, వినవలసింది అన్నారు. ఇందులో ఒక గమ్మత్తుంది. అసలు పురుషుడి యొక్క లక్ష్మీ స్థానం అంతా ఎవరు అంటే భార్యయే. ఆమెయే ఆయన లక్ష్మి. అందుకే ఇల్లాలు కంట కన్నీరు ఒలికితే ఆ ఇంట సిరి ఉండనుల్లదు. ఆమె ఆ ఇంటికి సర్వమంగళములకు కూడా కారకురాలు. అందుకే ఆమె ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది. పాపట ప్రారంభ స్థానమునందు సువాసిని బొట్టు ఉంచుకుంటుంది. తనోతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. ఆ పాపట ప్రారంభ స్థానమునందు బొట్టు ఉంచుకున్నటువంటి స్త్రీ ఆమె యొక్క లక్ష్మీ స్థాన బలము చేత భర్త విశేషమైనటువంటి ఉన్నతిని పొందుతాడు. అందుకే అసలు ఇల్లు అన్న మాటకి పర్యాయ పదం ఏమిటి అంటే ఇల్లాలి. గృహిణి గృహముచ్యతే. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లుగా శాస్త్రంలో చెప్పబడదు. ఆ ఇల్లు సుఖస్థానము కాదు, శాంతి స్థానము కాదు. పురుషుడికి ఒక బాటసారి విశ్రాంతి గృహానికి వెళ్ళినట్టుగా వెళ్ళడం తప్ప అసలు నిజానికి శాంతి స్థానము ఆ ఇంట్లో పురుషుడు సేద తీరడానికి కారణము ఆయన యొక్క ధర్మపత్నియే. అంత గొప్పదైనటువంటి ధర్మపత్ని చేసేటటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఉపాసనా బలం, ఆమె యొక్క పాతివ్రత్య కారణం, ఆమెకి భగవంతుని పట్ల ఉండేటటువంటి భక్తి కారణంగా భర్త సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులూమజార్చిత అని. పులూమజార్చిత అంటే ఇంద్రుని యొక్క భార్య అయిన శచీదేవి పులూముడు అనబడేటటువంటి ఋషి యొక్క కుమార్తె. ఆయన కుమార్తె అయినటువంటి శచీదేవి ఎప్పుడూ అమ్మవారి పట్ల భక్తిభావనతో ఉంటుంది. ఆవిడ భక్తిభావనతో ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి ఇంద్ర పదవి కలిసి వచ్చింది, నిలబెట్టుకోగలిగాడు. కాబట్టి భార్య భక్తి, భార్య యొక్క పాతివ్రత్య మహాత్మ్యము ఎంతటి గొప్పతనాన్నైనా తీసుకొస్తుంది. ద్రౌపదీదేవి ఇడుములు పడిందని నువ్వు అనుకుంటున్నావు ధర్మరాజా, కానీ ఒకనాడు మీకు సమస్తము కలిసి రావడం అన్నది ఎవరి వలన జరుగుతుంది అంటే కేవలము ఈ ద్రౌపదీదేవి వలననే కలుగుతుంది.
ఎందుకంటే ఆమె పాతివ్రత్య మహాత్యం అటువంటిది. అసలు లోకంలో తపస్సు చేసినటువంటి పురుషులు సాధించలేని విషయాలని ఏమీ తెలియనటువంటి వాళ్ళు భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్నటువంటి స్త్రీలు సాధించగలిగారు. ఒక మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానాన్ని ఇవాళ నీకు వినిపిస్తారు, దాన్ని విను అని చెప్పాడు. ఆరణ్య పర్వంలో మహాపతివ్రతలైనటువంటి వారి కథలు కొన్ని వస్తాయి. అందులో ప్రధానంగా అంతటా వినిపించేది ద్రౌపదీదేవి యొక్క కథ. ఇక రెండవది ఆ కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు పలకరించినటువంటి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని ఇల్లాలు కాబట్టి బ్రాహ్మణి. మూడవది దమయంతీదేవి. నాలుగవది ఇదిగో ఇప్పుడు వస్తున్నటువంటి సావిత్రీదేవి. వీళ్ళు నలుగురు కూడా మహాపతివ్రతలు. వాళ్ళ గురించి వినడమే చాలు. మళ్ళీ ఇందులో అసలు సావిత్రీదేవి యొక్క జీవితం, ఆవిడ యొక్క విశేషం అత్యద్భుతం. బహుశా అలా సాధించినటువంటి వ్యక్తి భారతీయ వాంగ్మయంలో ఇంకొకరు కనపడరు. ఆమెయే సాటి. ఆమెతో పోల్చి చెప్పడానికి ఇంకొకరు ఆ స్థానంలో లేరు. అలా ఉండడం సాధ్యం కాదు కూడా. అది ఆవిడికే అటువంటి అనితర సాధ్యమైన ప్రజ్ఞ కలిగింది. కేవలం వివాహమైన తర్వాత కాదు, వివాహ పూర్వము నుండి ఆమెకి అటువంటి ధృతి ఉంది శాస్త్రం మీద. ఆ ఉపాఖ్యానాన్ని చెప్తున్నాను విను అని ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. కలడు మద్రీషుండు ఘనుడశ్వపతియను ధరణీషుండు అతడు సంతానకాంక్షనెంతయు ధృతి 18 ఏడులు సావిత్రి కొల్చే అజ్జన విభునకు అద్దేవి ప్రత్యక్షమై వరమడుగుమునావుడు అతడు వినమ్రుడగుచు ఆత్మజుగోరెదననవుడు కన్నియ పుట్టు నీ కనియ నా భువనమాత అనుడు దేవి భవత్కృప అస్మదీయ వాంఛితము సఫలంబుగా వలదే అని నృపోత్తముండు విన్నవించే అయ్యోగమూర్తి గాఢ కారుణ్య వికచ హృత్కమలయగుచు. ఒకానొక కాలంలో మద్రదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అశ్వపతి అనబడేటటువంటి ఒక మహారాజు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేని కారణం చేత ఆ మద్రదేశాధిపతి అయినటువంటి అశ్వపతి సావిత్రీదేవి గురించి తపస్సు చేశాడు. సావిత్రి బ్రహ్మశక్తి, సవితృమండలాంతర్వర్తి. ఆమె కాంతి స్వరూపిణి. ఆ సావిత్రియే గాయత్రి. ఆమెని మంత్రపురస్సరంగా ఆ లోపల బాగా జపం చేస్తే ఆవిడయే గాయత్రిగా భాషిస్తుంది. బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యగలిగినటువంటి దేవతా స్వరూపం, మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. ఇటువంటి స్వరూపం కాదు. అటువంటి సావిత్రీదేవి గురించి ఆయన ఉపాసన చేశాడు, తపస్సు చేశాడు. 18 సంవత్సరములు చేశాడు. అలా 18 ఏడులు సావిత్రి గొల్చే 18 సంవత్సరాలు ఆ సావిత్రీదేవి గురించి తపస్సు చేస్తే ఆమె సాకార రూపిణి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. అయితే ఆయన అన్నాడు, నాకు సంతానం లేదు, కొడుకు కావాలి అన్నాడు. సాధారణంగా లోకంలో కొడుకు కావాలి అని అడుగుతారు. కొడుకు కావాలి అని అడగడానికి కారణం ఏంటంటే వంశం నిలబడుతుంది. ఆ పూజామందిరం అర్ధంతరంగా ఆగిపోకుండా గోత్రనామాలతో పూజ చేసి నీరాజనం ఇచ్చేటటువంటి వాడు ఉంటాడు. తండ్రి శరీరం విడిచిపెట్టిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉన్నటువంటి కొడుకు ఉంటాడని కుమారుడు కలగాలి అని కోరుకుంటారు. కాబట్టి ఆయన కూడా అలాగే అడిగాడు, నాకు కొడుకు కావాలి అన్నాడు. అంటే ఆవిడంది, కొడుకు పుట్టడు, నీకు కుమార్తె కలుగుతుంది. అంటే ఆయన తెల్లబోయి అన్నాడు, నువ్వు పరదేవతవి కదా, నీ గురించి తపస్సు చేశాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, ఏం కావాలని అడిగావు. ఏం కావాలని అడిగినప్పుడు నేను కొడుకు కావాలని అడిగాను, కానీ నువ్వు కొడుకు పుట్టడు, కూతురు పుడుతుంది అంటున్నావు, ఏమి చిత్రము అన్నాడు. అంటే ఆవిడంది, ఇది బ్రహ్మ నిర్ణయం. సృష్టికర్త బ్రహ్మగారు కాదు, బ్రహ్మగారు నిర్ణయం చేశాడు, నీకు కుమార్తెయే జన్మిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆమె కారణంగా, ఆమె పుచ్చుకున్నటువంటి వరం కారణంగా నీకు తర్వాత 9 కొడుకులు పుడతారు. నేను వరం ఇస్తే ఒకడే పుడతాడు. నీ కూతురు యొక్క భక్తి కారణం చేత నీకు తర్వాత 9 కొడుకులు పుడతారు. కాబట్టి చింత పెట్టుకోవద్దు అని. సరే, కుమార్తె జన్మించింది. ఏ తల్లిని తాను ఆరాధన చేస్తే, తపస్సు చేస్తే తనకి కుమార్తె కలిగిందో ఆ భగవతి పేరే ఉంచుకున్నాడు. కాబట్టి ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. ఆ పిల్ల పెద్దదవుతోంది. ఆ వనజాక్షి పరిస్ఫుట యవ్వనయై
సిద్ధ సాధ్య యక్షామర కన్యావలి తన సౌందర్య శ్రీ విలసన రేఖ అపహసించుచు నొప్పెన్. ఆమె పెరిగి పెద్దదై యుక్త వయస్సు పొందుతున్న కొలది దేవతల కన్నా సిద్ధ సాధ్య యక్ష అమరుల కన్నా కూడా అందగత్తెగా పేరుగాంచింది. కాబట్టి ఆమెని భారీగా చేసుకోవాలి అని ఉవ్విళ్ళూరనటువంటి పురుషుడు ఉండడు. అంత గొప్ప అందగత్తెగా ఆమె ఎదిగి పెద్దదవుతోంది. నారద మహర్షి వచ్చారు. ఆయన 3 లోకముల యందు సంచరించేటటువంటి లక్షణం ఉన్నవాడు, పైగా త్రికాల వీధి, భూత భవిష్యత్ వర్తమాన కాలములను బాగా ఎరిగి ఉన్నవాడు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆయన వచ్చిన తర్వాత ఆ ఒళ్ళో కూర్చున్నటువంటి పిల్ల ఇంకా చిన్న పిల్లే అన్న భావనతో తండ్రి ఉన్నాడు. ఆమె యుక్త వయస్సుకు వచ్చింది అని నారదుడు గ్రహించాడు. అంతే కదూ, తండ్రికి పిల్ల ఎంత పెద్దదైపోతున్నా ఆయన కంటికి మాత్రం ఆ పిల్ల చిన్నపిల్లే, నా కూతురు చాలా పెద్దదైపోయిందని ఏ తండ్రి అండు. ఏ తండ్రికైనా కూతురు మీద అదే భ్రాంతి, అదే ప్రేమ ఉంటుంది. మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అని అదే మురిపం. కాబట్టి నారద మహర్షి చూసి అన్నారు, ఈమె యుక్త వయస్సులోకి వస్తోంది, ఈమెకు తగినటువంటి సంబంధం ఏదైనా విచారణ చేశావా మహారాజా అని అడిగాడు. అశ్వపతి అన్నాడు, నేను ఇప్పటి వరకు విచారణ చెయ్యలేదు అని. ఆ పిల్లవంక చూసి అన్నాడు, ధీరా కులవతి కన్యా అని ఒక లక్షణం ఉంది శాస్త్రంలో. మహాపండితురాలైనటువంటిది, శాస్త్రములను ఎరిగినటువంటిది, మంచి అనుష్ఠాన బలం ఉన్నటువంటి ఆడపిల్ల, ఆమెకి భర్తని ఎంచుకునే అధికారం ఉంటుంది. అందుకే లోకంలో 2 తెరగులు ఉంటాయి. ఆడపిల్ల జీవితాన్ని 2 కింద విభాగం చేస్తారు. ఒకటి వివాహ పూర్వము, ఒకటి వివాహానంతరము. వివాహ పూర్వము ఆమె కొన్ని నోములు వ్రతాలు చేస్తుంది. ఏ నోము చేయనివ్వండి, ఏ వ్రతం చేయనివ్వండి, కన్నెపిల్లగా ఆమె యొక్క ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. అందుకే వివాహానంతరము ఆమె చేసే నోములు వ్రతాలు అన్నీ భర్త యొక్క అభ్యున్నతి కొరకు. మరి తన కొరకు ఏముండదు. భర్త అభ్యున్నతే తన అభ్యున్నతి. అది స్త్రీ యొక్క విశాల హృదయం ఈ దేశంలో. అందుకే నెలకి 3 వానల్లో ఒక వాన పతివ్రతలైన స్త్రీల వలన కురుస్తుంటాయి. కాబట్టి ఆ పిల్లతో నోములు వ్రతాలు చేయించాడు. ఆ నోములు వ్రతాలు చేయించినప్పుడు ఆమెకి అవగాహన కలిగింది శాస్త్రం పట్ల. శాస్త్రం పట్ల అవగాహన కలగడము అన్న మాటకి మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి కారణమేది? పుణ్యకర్మ. పుణ్యకర్మ అంటే భగవద్భక్తితో చేసిన కర్మ. ఆ భగవద్భక్తితో తాను చేసుకుని పుణ్యాన్ని పొందడం ఒకెత్తు. పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, భగవంతుని యందు అపారమైనటువంటి భక్తినిష్ట కలిగినటువంటి పురుషుడు భర్తగా లభించడం ఆడదాని జీవితంలో అంతకన్నా భాగ్యం ఇంకోటి ఉండదు. అది సర్వోత్కృష్టమైన భాగ్యం. ఎందుచేత అంటే కొన్ని కోట్ల జన్మలు దాటేస్తుంది. ఎందుకు దాటుతుంది అంటే, భర్త మహాపుణ్యశీలి, మహాభక్తి తత్పరుడు. ఆయన చేసినటువంటి సమస్త కర్మాచరణమునందు సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. ఆవిడికి పక్కన ఉందా లేదా, ఆవిడ చేస్తోందా చెయ్యట్లేదా సంబంధమే ఉండదు. ఆయనకు ధర్మపత్ని. ఆ కారణం చేత ఆయన చేసిన సమస్త పుణ్యముల యందు సగభాగం వెడుతుంది. కాబట్టి ఆమె జీవుడి ఖాతాలో ఎంత పుణ్యం పడిపోతుందంటే, ఆమె కొన్ని కోట్ల జన్మలు దాటి ఉత్తమ జన్మలోకి వెళ్ళిపోతుంది. కేవలం అటువంటి పురుషుడి చిటికిన వేలు పట్టుకుంది కాబట్టి. అందుకే పిల్లనిచ్చేటప్పుడు 7 తరాలు అటు ఇటు చూశారంటారు. 7 తరాలు అటు ఇటు చూశారని ఎందుకంటారంటే, కేవలం చెయ్యి పట్టుకుని వెళ్ళడం కాదు, అటువంటి భక్తి తత్పరుడైన భర్త లభించడం భాగ్య విశేషం. ఆడపిల్ల తండ్రి అని చూస్తాడు. ఈమె పాడైపోయినా అతని వల్లే. కేవలం లౌకికుడు అనుకోండి, ఆయన ఏమీ చేయడు. ఆమెకు అధికారం ఉందా? చేయకూడదు. ఆమె భగవంతుడికి నమస్కారం చేసుకుంటుంది. పాపం అంతకన్నా ఏం చేయగలదు ఆవిడ మాత్రం. కానీ అసలు నిజానికి సంకల్పం, ఇంటికి రక్షణ కల్పించగలిగిన వాడెవరు? పురుషుడు, యజమాని. అతను చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సపరివారస్య అంటూ సంకల్పం చెప్పవలసిన వాడు ఆయన. ఆయన చెయ్యట్లేదు అనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏదో కొంత చేసుకుంటుంది. కానీ ఆమె నింద చెయ్యొచ్చా భర్తని? నింద చేయకూడదు, అది దోషం అవుతుంది. ఇప్పుడు నింద చెయ్యకూడదు,
ఆమె ఏం చేసుకుంటుందో అది మిగులుతూ ఉంటుంది. అదే ఉత్తముడైన వాడు భగవద్భక్తి తత్పరుడైనటువంటి వాడు భర్తగా వచ్చాడు అనుకోండి, ఆమె ఏం చేసింది అన్నదాంతో సంబంధం లేదు. ఆమె చేసిందా చేయలేదా పక్కన పెట్టేయండి, చేస్తే అదృష్టం, చేయకపోయినా ఆయన వలన ఈమె దాటేస్తుంది. ఈమె ఎంత దాటుతుందంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి జీవుడు దాటి ఉత్తమమైనటువంటి జన్మలోకి పరమేశ్వరుడికి దగ్గరగా వెళ్ళిపోతాడు. అది చాలా చాలా అదృష్టం. అందుకే భక్తి తత్పరుడైనటువంటి భర్త లభించడం అంటే అదొక గొప్ప అదృష్ట విశేషంగా చెప్తారు. అందుకు వెతుకుతాడు ఆడపిల్ల తండ్రి, అది చూడాలి. అలా భక్తితో నిలబడగలడా? జీవితం ఏముందండి, నేను తక్కువ అని చెప్పను, బాహ్యమునందు భోగాలు తక్కువని నేను మాట్లాడను. గృహస్థాశ్రమంలో అవి ఉంటాయి. భక్తి ఉన్న చోట ఎందుకుండవు? భగవంతుడు అన్నీ ఉంచుతాడు. భక్తి లేని చోట ఉన్నవి జారిపోతాయేమో కానీ భక్తి ఉన్న చోట కూడనివి కూడా కూడుతాయి. కాబట్టి అన్ని భోగాలు అనుభవిస్తుంది ఇహమునందు. పరమునందు గొప్ప వైభవంతో వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి యోగ్యుడైనటువంటి భర్తని పొందడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని శాస్త్రీయమైన కోణంలో తెలుసుకున్నటువంటి పిల్లని ధీరాహ అంటారు. ఆమె పండితురాలు. ఆమె తెలుసుకుంది, నాకు ఎటువంటి వాడు భర్త అయితే నా జీవితం పండుతుంది అని. కులవతి. కులవతి అంటే ఆమె హేయమైన భావములున్నది కాదు, కేవలము శరీర సంబంధమైన కామము మాత్రమే మనసులో పెట్టుకునేటటువంటిది కాదు. ఆమె ఉత్తమమైనటువంటి లక్షణములు మనసునందు సంస్కారముగా పరిఢవిల్లినది. కన్య. కన్య అంటే ఒకరికి చెందని. ఈమె నాది అని అనకపూర్వం ఉన్న పిల్ల. మా ఆవిడ ఉందనుకోండి, నా భార్య అంటాను నేను. అలా నా అనడు. తండ్రి అంటాడు కదండి అని మీరు అనొచ్చు. తండ్రి అంటున్నా ఆడపిల్ల విషయంలో ఒక పరిమితి ఉంచుకుంటాడు. ఆమెని పుడుతూనే ఆడపిల్ల అని పిలిచాడు. ఆడపిల్ల, అక్కడికి వెళ్ళిపోయే పిల్ల, ఇక్కడ ఉండదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను ఉద్ధరించడానికి వచ్చింది. ఈమె వలన నేను కూడా తరిస్తాను. ఈమె యొక్క పాతివ్రత్యానికి, ఈమె పుణ్యాచరణముల వల్ల పుట్టింటి వాళ్ళు కూడా తరిస్తారు. సీతమ్మ తల్లి వల్ల జనక మహారాజు గారికి అదృష్టం పుట్టల. అలా ఈమెని కన్నందుకు నేను తరిస్తాను అని ఆడపిల్ల అని పిలుస్తాడు. ఆడపిల్ల విషయంలో తండ్రిది పరిమితి, కొన్నాళ్లే తనది, జీవితాంతము తన కూతురుగా ఉంటుంది. చతుర్థి విభక్తి వెయ్యడు కాబట్టి. కానీ ప్రధానం ధరింపచేసేవాడు భర్త ఒక్కడే. అందుకే భర్త ఇచ్చేది అమితము అంది ద్రౌపదీదేవి. ఆయన ఇచ్చింది ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా ఆయన ఒక్కడే అలా ఇవ్వగలరు. అటువంటి భర్త వైభవాన్ని తెలుసుకుని ఉన్న పిల్లని కన్యా అని పిలుస్తారు. ఆయనకి చెందాలి, అటువంటి వాడికి చెందాలన్న భావనతో ఉంటుంది పాండిత్యము చేత. కాబట్టి ధీరా, కులవతి, కన్యా, అటువంటి లక్షణమున్న ఆడపిల్ల అటువంటి వ్యక్తిని కోరుకుంటూ ఉంటుంది. దానికి పరిణితి ఉండాలి. అందరూ అలానే నేను ధీరవతిని నేను ఎంచుకోకూడదు. ఆ శాస్త్రీయమైన కోణం తెలిస్తేనే, లేకపోతే అది తండ్రి గారి అధికారం, తండ్రి గారు ఇచ్చి పెడతారు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యవతీదేవి పూర్వం సత్యవంతుడు అనబడేటటువంటి ఒక రాజకుమారుని యొక్క గుణగణములను విన్నది. ఎవరి వలన విన్నది? తండ్రి గారి ఇంటికి వచ్చేటటువంటి పండితుల వలన, ఊరిలో ఉండేటటువంటి బుధజనుల వలన ఆమె వింది. చాలా మంచి పిల్లవాడు, చాలా శాస్త్రం ఎరిగినవాడు, చాలా మంచివాడిని వింటుండేది. ఆయనని భర్తగా పొందాలి అని మనసులో అనుకుంది. కానీ విధి వైపరీత్యం జరిగింది. జరిగి కొన్ని కారణములు నారద మహర్షి చెప్తారు. ఆయన అడవికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆమె మనసు మార్చుకోలేదు. అంటే ఆమె దృష్టిలో ఇక్కడ కష్టం వచ్చినా దాన్ని నేను తీసేయగలను, భర్త కష్టాన్ని. మీరు బాగా పట్టుకోవాలి సావిత్రి ఉపాఖ్యానాన్ని. ఇది ఎప్పుడు పెళ్ళయ్యాక కాదు, కన్యకామడిగా ఉండగా ఆమె ధృతి. అతను దరిద్రంలో ఉన్నా నేను ఆయన ఇంటికి వెడితే ఆయన దరిద్రం నుంచి బయటికి తీసి అఖండ ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాను. నువ్వెలా చేయగలవు? నేను ఆయన లక్ష్మిని అయినప్పుడు ఆయన ఎందుకు దరిద్రుడవుతాడో? నేను లక్ష్మిని, నాకు శాస్త్రం తెలుసు. నేను అటువంటి పాతివ్రత్యంతో ఆయన్ని పైకెత్తుతాను, సదాచారంతో. ఇది ఆమెకున్న ధృతి. చాలా తక్కువ మంది యందు అంతటి పరిణితి కన్యకామణిగా ఉండగా ఉంటుంది. కాబట్టి ఆమె అంది, నాన్నగారు నేను బుధజనుల వలన విన్నాను, సత్యవంతుణ్ణి చేసుకోవాలని నాకు మనసులో ఉన్నది.
నేను ఆయనని భర్తగా మనసులో భావన చేసి ఉన్నాను అని. అంటే ఆయన అన్నాడు, నారద మహర్షి వంక తిరిగి, ఎవరా సత్యవంతుడు మీకు తెలుసా అని అడిగాడు. అడిగితే నారద మహర్షి చెప్పారు, నాకు తెలుసు, సత్యంబు వలుకుట సత్యవంతుండనన తడుప్పు మరియు చిత్రాశ్రుడనగ నామాంతరంబు అన్నరనాథ సుతునకు కలదు. తేజంబున కమలమిత్రుడు బుద్ధి ఇంద్రాచార్యు గురుడించు శూరత వాసవు దాలిమి వసుధబోలు కాంతి చంద్రున కెనగాతవు రూపున అశ్వినీయుల సరియనదలిర్చు తపము శమము